గడియారంలో సమయం 8:15 అయినప్పుడు ఆ రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంటుంది అనేది ఈ క్వశ్చన్. దీని ఆన్సర్ చేద్దాం. ఏమి లేదండి, ఫార్ములా వచ్చేప్పటికి 30h 11/2m. 30h అంటే హెచ్ అంటే గంటలు పెట్టండి. గంటలు 8 ఇచ్చాడు కాబట్టి 30 × 8 240. 11/2m, m అంటే నిమిషాలు. 11/2 నిమిషాలు వచ్చేప్పటికి 15 ఇచ్చాడు. ఈ రెండు 15లో 7.5 సార్లు పోతుందండి, 7.5. దాన్ని 7.5ని 11తో గుణిస్తే మనకి 82.5 వచ్చిందండి. ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది ఏ లెక్క చేసినప్పుడైనా సరే. పెద్ద దాంట్లోంచి చిన్నది తీసేయండి. ఒక్కొక్కసారి ఇది పెద్ద వస్తుంది, అది చిన్నది వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే పెద్ద దాంట్లోంచి చిన్నది తీస్తే అదే ఆన్సర్. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 157.5 డిగ్రీలు అనేది ఈ లెక్క యొక్క ఆన్సర్. దీన్నే మరొక విధంగా మీకు అర్థం అవడం కోసం ఇంకో ప్రాసెస్లో చెప్తున్నాను చూడండి. గడియారంలో స్టార్టింగ్ పొజిషన్ చూడండి, 2:12 దగ్గరే ఉన్నాయని మీరు ఊహించుకోండి. 2:12 దగ్గరే ఉన్నప్పటి నుంచి ఫస్ట్ గంటల ముళ్ళు 8:15 అయినప్పుడు ఎంత యాంగిల్ చేస్తుందో చూద్దాం. అంటే గంటల ముళ్ళు ఎంత యాంగిల్ చేస్తుందో చూద్దామండి. 8 గంటలు అన్నాడు కాబట్టి 8:30లో 240 అండి. తర్వాత ఇంకొక 15 నిమిషాలు వెళ్ళాలి. అంటే ఆ 15 నిమిషాలకు కూడా గంటల ముళ్ళు కదులుతుంది. గంటల ముళ్ళు వచ్చేటప్పటికి నిమిషానికి 1/2 డిగ్రీ అని చెప్పాను. కాబట్టి ఇది 8 గంటలకండి. ఇది మరి 15 నిమిషాలకి ఇదేమో 8 గంటలకి, ఇది 8 గంటలకి 240. మరి 15 నిమిషాలకి 15 హాఫ్లు అండి, అంటే 7.5. అంటే మొత్తం 247.5 డిగ్రీలు గంటల ముళ్ళు తిరిగింది. నెక్స్ట్ మరి నిమిషాల ముళ్ళు ఎంత తిరిగిందో చూద్దాం. నిమిషాల ముళ్ళు ఎంత తిరిగిందంటే అండి, ఇక్కడ 15 ఇచ్చాడు కాబట్టి అంటే 15 నిమిషాలు తిరిగింది. మరి నిమిషాల ముళ్ళు నిమిషానికి 6 డిగ్రీలని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. కాబట్టి నిమిషాల ముళ్ళు మొత్తానికి 15 90 డిగ్రీలు. అంటే ఇగో నిమిషాల ముళ్ళు ఇదిగో ఇక్కడ దాకా వస్తుంది. అంటే నిమిషాల ముళ్ళు 90 తిరుగుతుంది. గంటల ముళ్ళు అయితే 8 కాబట్టి ఇంచుమించుగా 8 ఇక్కడ ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ దాకా వచ్చింది అన్నమాట అండి. అంటే ఈ మొత్తం యాంగిల్లోంచి ఈ యాంగిల్ తీసేస్తే ఇదే ఆన్సర్ అండి మనకి. అంటే ఇక్కడ 247లోంచి 90 తీసేయండి. 247.5లోంచి 90 తీసేస్తే 157.5 డిగ్రీలు ఆన్సర్. ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్లో కానీ ఈ ప్రాసెస్లో కానీ మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. గడియారంలో సమయం 6:30 అయినప్పుడు ముళ్ళ మధ్య కోణం కూడా చూద్దాం మనం. సపోజ్ 6 గంటలు అయినప్పుడు మనం ఫార్ములా చెప్పుకున్నాం, 30h 11/2m. 30h అంటే 36 180. 11/2 మినిట్స్ అంటే 30 మినిట్స్ కాబట్టి ఈ 2 దీంట్లో 15 టైమ్స్ 11 15 అండి, 165. ఇప్పుడు మనకి రెండు ముళ్ళ మధ్య కోణం కావాలంటే పెద్ద దాంట్లో చిన్నది తీసేయండి. 180లోంచి 65 తీసేస్తే 15 అనేది ఆన్సర్. 15 డిగ్రీల ఆన్సర్. సరే, మరి నార్మల్ ప్రాసెస్లో కూడా మనం చూద్దాం. నార్మల్ ప్రాసెస్లోకి వచ్చేటప్పటికి గంటల ముళ్ళు మొత్తం ఎంత యాంగిల్ తిరిగింది, నిమిషాల ముళ్ళు మొత్తం ఎంత యాంగిల్ తిరిగింది అన్నది చూసుకొని ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. గంటల ముళ్ళు 6 గంటలకి 6:30 అండి, 180. మరలా 30 నిమిషాలు తిరగాలి. అంటే 30 నిమిషాలకు కూడా మరి గంటల ముళ్ళు కదులుతుంది. అంటే 30 హాఫ్లు అండి. మరి గంటల ముళ్ళు నిమిషానికి 1/2 డిగ్రీ అనుకున్నాం కాబట్టి 30 అర్ధలు 15. అంటే గంటల ముళ్ళు 12 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 6:30 అయ్యే టైంకి 12 దగ్గర నుంచి 195 డిగ్రీలు జరుగుతుందండి. సరే, ఇక నిమిషాల ముళ్ళు చూస్తే 30 నిమిషాలు కాబట్టి 30 × నిమిషాల ముళ్ళు నిమిషానికి 6 డిగ్రీలు చెప్పాం కాబట్టి 36 అండి, 180. అంటే 2:12 దగ్గర ఉన్నప్పుడు మనం ఊహించుకుంటే గంటల ముళ్ళు 195 డిగ్రీలు జరుగుతుందండి ఈ టైంకి. నిమిషాల ముళ్ళు 2:12 దగ్గర ఉన్నప్పుడు ఊహించుకుంటే నిమిషాల ముళ్ళు 6:30 అయ్యేటప్పటికి 180 డిగ్రీస్ తిరుగుతుందండి. కాబట్టి ఈ రెండింటికి మధ్య తేడా 15 డిగ్రీస్. అంటే అదే రెండు ముళ్ళ మధ్య కోణం అండి. మీరు రెండు ప్రాసెస్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఇక ఒక గడియారాన్ని అద్దంలో చూసినప్పుడు సమయం 4:30 అయితే వాస్తవ సమయం ఎంత? సపోజ్ గడియారం ఆ డైరెక్షన్లో ఉందండి, ఇక్కడ అద్దం ఉంది, ఇదే అద్దం అనుకుంటే నేను ఇటు తిరుగున్నప్పుడు ఆ గడియారం యొక్క ఇమేజ్ దీంట్లో కనిపించిందండి, ఇక్కడ నాకు 4:30 కింద కనిపించింది. అయితే వాస్తవ సమయం ఎంత అంటున్నాడు. ఇలాంటి బిట్లండి గడియారాన్ని చూసినప్పుడు 4:30 అయ్యి అద్దంలో ఎంత ఉంటుంది అన్న
అద్దంలో చూసినప్పుడు 4:30 సమయం చూపిస్తే వాస్తవ సమయం అంతా ఏదైనా ప్రాసెస్ ఒకటేనండి. కాబట్టి ఇటువంటి లెక్కలకి మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి దాన్ని 12 గంటల్లోంచి తీసేస్తే వచ్చేదే ఆన్సర్. అంటే ఏం లేదు, దీని ఆన్సర్ ఎంత అంటే 12 గంటల సమయం తీసుకోండి, దీంట్లోంచి 4 గంటల 30 నిమిషాలని తీసేయండి. మనం సాధారణంగా మామూలుగా తీసివేతలు చేస్తాం కదా, మనం ఆ టైప్లో తీసేసి ఇదిగో ఇక్కడ 70 వెళ్ళిపోతే 11 7 ఈ విధంగా వేసాం అనుకోండి లెక్క పోతుంది. ఎందుకంటే మనకి గంటకి 60 నిమిషాలు, మనం ఈ రూపాయల్లో చూసుకుంటే ఒక రూపాయికి 100 పైసలు, కానీ ఇక్కడ మనం అలా 100 పైసల కింద చూడకూడదు. ఇక్కడ ఏంటంటే మనకి 12 గంటలంటే దీన్ని మనం మీకు అర్థం అవడం కోసం 11 గంటల 60 నిమిషాల కింద రాసుకోండి, అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. 12 గంటలని 11 గంటల 60 నిమిషాలు అనుకుందాం. 12 గంటలన్నా 11 గంటల 60 నిమిషాలన్నా ఒకటే. ఇప్పుడు చూడండి, మీకు తీసివేత ఏ విధమైన కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా చేయగలుగుతారు. తీసేయండి, 60లోంచి 30 తీస్తే 30, 11లోంచి 4 తీస్తే 7, అంటే వాస్తవ సమయం ఎంత అండి? 7 గంటల 30 నిమిషాలు. ఇదే ప్రశ్న గడియారాన్ని చూసినప్పుడు 4:30 అయితే దాని యొక్క ప్రతిబింబం అద్దంలో ఎంతగా కనపడుతుందంటే 7:30. అలా అద్దంలో చూసి వాస్తవ సమయం అడిగినా, వాస్తవ సమయం చెప్పి అద్దంలో అడిగిన ప్రాసెస్ అయితే 12 గంటల నుంచి తీసేయండి. ఆ 12 గంటలు మీకు ఇబ్బందిగా ఉంటే 11:60 కింద రాసుకుని సబ్ట్రాక్ట్ చేస్తే ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది.